చంద్రబాబు నాయుడు పాలనకు నిరసనగా కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి భీమాస్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వాలంటీర్లకు నెలకు 15,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి వ్యవస్థనే నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన భారీగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని సంక్షోభం వైపు నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ రోజు వరకు నెరవేరేటటువంటి రోజు ఈ రోజు ముఖ్యంగా అంటే 2 ఏళ్లలో వారు ఏదైతే చెప్పారో ఆ రోజున సూపర్ 6, సూపర్ 7 అని ఈ రోజు వరకు కూడా వారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి నెరవేరలేదనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇచ్చినా కూడా వారు అరకొరగా ఇస్తూ వారి సంక్షేమ పథకాలు కంప్లీట్ గా ఇవ్వటం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తే ముఖ్యంగా వారు ఇచ్చినటువంటి అమ్మఒడి, అలాగే రైతులకు ఏదో మొదటి సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరం పొంది గుంటూరులో